ప్లేస్ లో దోమలు కుట్టుకుంటూ చాలా ఆశపడి ఇక్కడ ఉన్నాం. తిండి తినక తిప్పలు ఏ అధికారులు కానీ ఏ నాయకులు కానీ ఎవరు కానీ వచ్చి కూడా ఏమిటి మేము బాధను కూడా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగిరి నియోజకవర్గం మీద ఎప్పుడూ సవితి ప్రేమే చూపిస్తోంది. ఈ 3 సంవత్సరాల కాలంలో మేము ఎన్నిసార్లు కలెక్టర్ గారిని కలిసాము, ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా ఏ ఒక్క పని జరగలేదు. కాబట్టి ఇన్ని రోజులు కూడా మధ్యలో రాకుండా పోయాం. కానీ కొత్త కలెక్టర్ వచ్చాడు, ఖచ్చితంగా ఈయనన్నా మా నియోజకవర్గ సమస్యలు తీరుస్తాడన్న నమ్మకంతో ఈరోజు మళ్లీ రావటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న చెత్తను తీసుకొచ్చి మా యొక్క నియోజకవర్గంలో ఉన్న తడుకు పంచాయతీలో ఆ ప్రాసెసింగ్ యూనిట్ డంప్ యార్డ్ పెట్టేసి అక్కడ ఏదో చేయాలి అన్న ప్రయత్నంతో సర్వేలు మరి చేస్తున్నారు. అది ఎవరికీ కూడా ఇన్ఫార్మ్ చేయకుండా. సో మా సర్పంచ్లు, మా జడ్పీటీసీలు మరి అక్కడున్న ప్రజలందరి మేరకు మరి ఈరోజు కలెక్టర్ గారిని కలవటం జరుగుతుంది. ఎందుకంటే మాకు ముఖ్యంగా అక్కడ ఎడ్యుకేషనల్ హబ్ ఉంది. తిరుపతి, చిత్తూరు తర్వాత ఎక్కువగా స్కూల్స్, కాలేజెస్ ఉన్నది పుత్తూరులోనే. అలాగే వేణుగోపాల్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది, సాగునీరు తాగునీరు. గాలేరు నగిరి లింకప్ దాంతోనే ఉంది. అలాగే పుత్తూరుకి మొత్తం తాగునీటితో పాటు అది ఓవర్ఫ్లో అయినప్పుడు మరి ఏ విధంగా అయితే పిచ్చటూరు డ్యామ్కి అక్కడి నుంచి వదులుతారో నీళ్లు మీ అందరికీ తెలుసు. సో చుట్టుపక్కల గ్రామాలు, మామిడి తోటలు, అలాగే టెంకాయ చెట్లు ఎక్కువగా ఆధారపడి ఉంటారు. ఈ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ తో ఈ జిల్లాలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి మా నెత్తినేస్తే మేము మా ప్రజలు ఏమైపోవాలి అన్న ఆవేదనతో, భయంతో ఈరోజు కలెక్టర్ గారిని కలవటం జరిగింది. ఖచ్చితంగా మా నియోజకవర్గమైన తడుకు పంచాయతీలో కనుక ఈ డంపింగ్ యార్డ్ పెడితే మేము అన్యాయం అయిపోతాం. కాబట్టి అక్కడ పెట్టడానికి ఎటువంటి స్కోప్ లేదు, కాబట్టి అక్కడ పెట్టకూడదని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అండ్ అది ఖాళీ ప్లేసుల్లోనో లేదా మనుషుల సంచారం లేని చోట వేసుకోవాల్సిందే కానీ తీసుకొచ్చి నియోజకవర్గ సెంటర్ పాయింట్ లో పెట్టడం ఎంతవరకు సమంజసమని ఈరోజు కలెక్టర్ గారిని కనుక్కోవడం జరిగింది. ఆయన కూడా ఆల్టర్నేట్ చూసి మళ్ళీ ఒకసారి తడుకుకు వస్తాను, మీతో పాటు ఎక్కడెక్కడ ఏమున్నాయో చూస్తాను, వీలైతే మారుస్తానన్నారు. వీలైతే కాదు, ఖచ్చితంగా మార్చాలని డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే నగిరిలో డయింగ్ యూనిట్ వల్ల వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయి నగిరి దాదాపు నిండ్ర వరకు ఎటువంటి పొలాలు కూడా పనిచేసే పరిస్థితి, పంట పొలాలు పెట్టుకోలేక నీరంతా కలుషితం అవటం వల్ల తాగునీరుకి సాగునీరుకి ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు తడుకులో కూడా పెడితే మనకి ఇటు వడమాలపేట అటు పుత్తూరు కూడా మరి అన్ని పంచాయతీలు అన్యాయం అయిపోయే పరిస్థితి ఉంది. తోటలంతా కూడా పూతలు రాక మరి అందరూ కూడా నష్టాల్లో పడిపోతారు. అలాగే ఈగలు దోమలు వస్తే కాలేజీలు స్కూళ్ళలో పిల్లలు చేరే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అక్కడి నుంచి తరలించాలనేసి కలెక్టర్ గారిని కోరటం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందిస్తే మేము సంతోషిస్తాం, లేదైతే ఎంతవరకైనా పోరాడతాం. కానీ మా ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోం. అండ్ రెండోది, అక్కడి నుంచి ఇన్ని ఫ్యాక్టరీలు తెచ్చాం, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు అబద్ధాల్ని కళ్ళార్పకుండా చెప్తున్నారు. ఎంత సిగ్గుచేటంటే చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయి ఈ జిల్లాలో ఉన్న మరి షుగర్ ఫ్యాక్టరీని మూసేసి కొత్తగా ఫ్యాక్టరీలు తెస్తాను అంటే ఎవరు నమ్ముతారు? గతంలో ఆయన 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షుగర్ ఫ్యాక్టరీలు మూసేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్లీ దాన్ని ఓపెన్ చేసి రైతుల్ని ఆశీర్వదించాడు. ప్రభుత్వం నుంచి ఆ షుగర్ ఫ్యాక్టరీకి డబ్బుల్ని కూడా 500 కోట్ల దాకా కేటాయించడం జరిగింది. కానీ ఈ రోజు మళ్లీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడో లేదో వెంటనే షుగర్ ఫ్యాక్టరీని మూసేసి ఈ రోజు చెరుకు రైతుల్ని సర్వనాశనం చేస్తున్నారు. నేను ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారిని మళ్లీ అడిగాను, ఇప్పటికి 3 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాను సార్. ఈ రోజు ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీలు లాభాల్లో నడుస్తున్నప్పుడు ఎందుకు ప్రభుత్వ షుగర్ ఫ్యాక్టరీలు మాత్రం నష్టాల్లో ఉన్నాయని కుంటి సాకు చెప్పి మీరు మూసేస్తున్నారు? ఈ రోజు రైతులకు రావాల్సిన బకాయిలు కానీ అక్కడ పనిచేసే వాళ్ళ జీతాలు కానీ ఇవ్వకుండా ఎందుకు వాళ్ళతో చెలగాటు మారుతున్నారు? ఈ రోజు మీరు ప్రభుత్వ షుగర్ ఫ్యాక్టరీలు మూసేయడం వల్ల ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు ఇచ్చిందే రేటుగా ఉంది. కానీ ఇంతవరకు ఆల్మోస్ట్ 10 ఏళ్లుగా రేటు పెంచకుండా రైతుల్ని దోచుకోవడం మీకు కనిపించలేదా? ఈ రోజు మీరే చైర్పర్సన్, ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీలకు కూడా మీరు మీటింగ్ పెట్టి ఒక ధర నిర్ణయించి రైతులకి అన్యాయం జరగకుండా చూడాల్సిన మీరు ఎందుకు ఇన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇస్తున్నా కూడా అది చెయ్యట్లేదు? ఫస్ట్ అది చెయ్యండి. ఏదైతే ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీలతో మీటింగ్ పెట్టి రైతులకి ఒక ధర నిర్ణయించి
వారికి నష్టం రాకుండా చూడాలి. రెండోది, ఈ ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీలు ఏ విధంగా లాభాల్లో నడుస్తున్నాయో ఒక కమిటీ వేసి ఆ విషయాన్ని తెలుసుకుని ఆ విధంగా గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ ని కూడా మీరు రన్నింగ్ లోకి తీసుకొని రావాల్సిన అవసరం ఉందనేది రెండో పాయింట్. మూడో పాయింట్, ఏదైతే రైతులు అప్పులు చేసి చెరుకు పండించి ఈరోజు మీకు చెరుకును తోలి ఆ తోలిన దానికి డబ్బులు ఇవ్వమంటే ఈరోజు 3 ఏళ్లుగా వాళ్ళని సతాయిస్తూ అప్పుల పాలు చేసి ఈరోజు రోడ్డు మీదకి తీసుకురావడం ఎంతవరకు సమంజసం? ఈరోజు అనవసరపు జల్సాలకి, విందులకి, వినోదాలకి చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రులు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారే, మరి 10 కోట్లు, దాదాపుగా 10-12 కోట్లు ఇవ్వాల్సిన రైతులకి ఎందుకు మీకు మనసు రావట్లేదు? కాబట్టి వెంటనే ఈ చిత్తూరు జిల్లాలో పుట్టి ఇప్పటికే విజయ డైరీ మూసేసి పాడి రైతుల్ని అన్యాయం చేశారు. ఇప్పుడు చెరుకు రైతుల్ని కూడా అన్యాయం చేయొద్దు అని చెప్పి హెచ్చరిస్తున్నాం. సంవత్సరాలుగా నంద్యాల మీద లేని ప్రేమ ఈరోజు ఎన్నికలు అనగానే చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా వచ్చేసాయో మనం చూస్తున్నాం. ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలకి జీవోలు రిలీజ్ చేసి హడావిడిగా రోడ్లు వేస్తున్నారు. మరి నంద్యాల ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చారయ్యా? జనం కూడా రాలేదు అంటే ఇది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే. ఎన్నికలు అయిపోతే ఈయన మళ్ళీ ఏ విధంగా ఉంటాడో వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఈరోజు ఆయన్ని కానీ ఆయన కొడుకుని కానీ ఎవరు కూడా భయపడకుండా నిలదీస్తున్నారు. మన లోకేష్ వచ్చినప్పుడు కూడా ఉద్యోగాల గురించి నిరుద్యోగులు ఏ విధంగా నిలదీశారో మనం చూసాం. అలాగే ఇల్లు లేని వాళ్ళు ఎలా నిలదీస్తున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి మొదటి నుంచి అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తే ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టాల్సిన అవసరం లేదు, భయపెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంతవరకు తన పక్కన కూర్చోవడానికి ఒక మైనారిటీకి అర్హత లేదు అని చెప్పి ఒక్క మైనారిటీకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. అండ్ 175 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక్క ముస్లింకి కూడా కంటెస్ట్ చేసే అవకాశం ఇవ్వలేదు మొన్న ఎన్నికల్లో 2014లో. అంటే ముస్లింల మీద ఈయనకి ఎంత ప్రేమ ఉంది అనేది మీకు అక్కడే తెలిసిపోతుంది. ఈ రోజు ఫరూక్ గారు మీకు గుర్తొచ్చారు. మరి ఇన్ని రోజులు ఎమ్మెల్సీలు ఇచ్చినప్పుడు ఎందుకు ఫరూక్ గారికి ఇవ్వలేదు? గతంలో ఆయనకి ఎంత మంచి పేరు ఉంది, ఆయన ఏ విధంగా పార్టీకి అండగా మరి ఎన్ని కష్టాలు వచ్చినా ఉన్నా కూడా ఈ రోజు నంద్యాల ఎన్నికలు అన్నప్పుడు ఏదో కంటి తుడుపు చర్యగా ఇస్తున్నారే తప్ప ఎందుకు ముందే ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకు మినిస్టర్ ఇవ్వలేదు? మరి మినిస్టర్లు ఇస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పశువులను కొన్నట్టు ఆయన చెప్పాడు, కేసీఆర్ కొంటే పశువులు అంట. మరి ఈయన కొంటే ఏంటో అర్థం కావట్లేదు. మరి ఇద్దరు ముస్లిం నాయకులను తీసుకెళ్లి ఈ రోజు వాళ్ళని ఏ విధంగా ముంచేశాడో మనం కళ్ళారా చూస్తున్నాం. రెండోది, ఈరోజు 13 జిల్లాలలో ఈ 3 సంవత్సరాల్లో పేదవాడికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వనోడు ఈరోజు నంద్యాలకు 25,000 ఇల్లులు ఇచ్చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరి పేరు స్లిప్ లో చూపించేసి ఇదో మీకు కట్టిస్తున్నాం అంటున్నారు. ఎన్నికలైన తర్వాత ఎవరికి కట్టే పరిస్థితి ఉండదు. ఇది కేవలం డ్రామాలు మాత్రమే. అలాగే ఈరోజు పెన్షన్స్ ఏవైతే ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తున్నారు. మరి నిజంగా అర్హులైన వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? 3 సంవత్సరాలు ఇవ్వకుండా జిల్లా మొత్తం వదిలేసి కేవలం నంద్యాలలో మాత్రం అడిగిన వాళ్ళకి ఇస్తున్నారు అంటే ఎలక్షన్ అయిన తర్వాత ఏంటి మీ పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. అండ్ వాళ్ళ ఎమ్మెల్యేనే ఈరోజు ఎస్వి మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నంద్యాల ఎన్నికలు జరుగుతున్న తీరు చూస్తుంటే ఒక నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఆ ఎమ్మెల్యే చచ్చిపోతేనే జరుగుతుంది అనేది ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నారు. అంటే మరి ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు పోవాలి? ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పోవాలి. అది పోయేదానికి ఈ నంద్యాల ఎన్నికలు నాందిగా తీసుకొని ఈయన ఆడే డ్రామాలకి, తప్పుడు వాగ్దానాలకి ఎవరు ప్రజలు మోసపోకుండా చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పే విధంగా మరి మన వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయిన శిల్పా మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. ముద్రగడ పద్మనాభం గారి పాదయాత్రని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేశారు, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, షర్మిలమ్మ గారు పాదయాత్ర చేశారు. మరి ముద్రగడ పద్మనాభం చేయడానికి ఈయనకి ఏం ప్రాబ్లం వచ్చిందని అడుగుతున్నాను. ఈ రోజు వాళ్ళు ఏదో కొత్త కోరికలు కోరట్లేదు. చంద్రబాబు నాయుడు ఏదైతే ఎన్నికల్లో చెప్పాడో మేము అధికారంలోకి వస్తే కాపుల్ని బీసీల్లో చేరుస్తామని చెప్పి ఈయన మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట మీదే వాళ్ళు ఈ రోజు ఆయన నిలదీస్తున్నారు, దాని మీదే ఉద్యమాలు చేస్తున్నారు. అధికారంలోకి రావడానికి ఏది పడితే అది వాగ్దానం చేసేసి ఈ రోజు అవి చేయకుండా మరి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా ఒక ఊరిలో ఇంతమంది పోలీసులు వచ్చి 144 సెక్షన్లు పెడుతున్నారు అంటే మనం పాకిస్తాన్ లో ఉన్నామా ఇండియాలో ఉన్నామా అనేది అర్థం కావట్లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం అడ్మినిస్ట్రేషన్ జరుగుతోంది, ఏం పరిపాలిస్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి. మొత్తం లా అండ్ ఆర్డర్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఇంటి ముందర బౌన్సర్ల లాగా కాపలా కాసే వాళ్ళలాగా ఉండటం అనేది చాలా సిగ్గుచేటు.